కేసీఆర్ గారు తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఏ ఒక్క నా కొడుకు మాట్లాడుతందుకు కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూస్తే భయపడి కుక్కిన పేర్లు ఎక్కున్నటువంటి కొడుకులు ఇలా ఒకడొకడు లేచి మాట్లాడుతున్నాడు. కొద్దిగా చంద్రబాబు లేచి వచ్చేమో గోదావరి జలాలను దొంగతనంగా బనకచర్ల పేరుతో తరలించకపోయే కుట్ర చేస్తాడు. దానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడితే అరే నువ్వు దొంగవురా, చంద్రబాబుకు భయపడి నువ్వు గురుదక్షిణ కింద గోదావరి జలాలు అప్పచెప్తున్నావు అని చెప్పేసి మనం మాట్లాడితే కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి. సీఎం రమేష్ అంటోడు వాడు ఒక బ్రోకరు, వాడు దంద చేసుకునేటోడుకు ఆ రోజు చంద్రబాబు పంచన చేరి చంద్రబాబు బూట్లు నాకి బీజేపీ రాగానే నన్ను ఎక్కడ జైలు పెడుతున్నాడని భయపడి పార్టీ మరి మోడీ కడపై సంకలా కూర్చున్నటువంటి ఒక లంగా లఫంగా వాడు ఇవాళ కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చింది. మిస్టర్ సీఎం రమేష్, నువ్వు బ్రోకర్వి, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. నువ్వు చేసుకునే దందాల కోసము పార్టీలను మార్చుకుంటావు, నీ యొక్క పదవులను మార్చుకుంటావు, ఇళ్ళ ఉంటావు, అల్ల ఉంటావు, ఎలాంటి పనైనా సరే చేసి నీకు కావాల్సిన బిజినెస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ జాతిపిత కొడుకు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రలాపన పేరితే కొడుక హైదరాబాద్కు వచ్చినప్పుడు నీ తోడుకలు తీస్తాం జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తావు.